చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాల్ చేసి వందల కోట్ల రూపాయలు కుప్పం మీద విరజల్లాడు. ఈయన సొమ్ము అయితేనేగా, ఈయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. వందల కోట్లు విరజల్లడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పన్ శబ్దం చేశాడు. లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను, ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది. ఇవాళ ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి వాడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పన్ వారసుడినేమో పిఠాపురంలో